గారికి, ఆదివు మేడం గారికి, ఐసిడిఎస్ ప్రమీల మేడం గారికి, ఇక్కడికి వచ్చిన ఐసిడిఎస్ స్టాఫ్ అందరికీ, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, ఆదినారాయణ అన్న గారికి, కృష్ణమూర్తి అన్న గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు. చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ మన విమెన్ పవర్ కనిపిస్తుంది. ఇక్కడ మన పుట్టపర్తి అంతా చాలా ఆనందంగా పుట్టపర్తి నియోజకవర్గంలో ఉంది అంటే మహిళలు హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ ఇంట్లో ఉన్న మహిళలు. సో ఆ మహిళలంతా హ్యాపీగా ఉంచే ఒక కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో ఎవ్రీ ఫ్యామిలీని టచ్ చేస్తూ మీరు ప్రతి వాళ్ళకి ఎదుగుదల, వాళ్ళ హెల్త్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ చైల్డ్ డెవలప్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, అన్నిట్లోనూ మీ వంతు ఒక మార్క్ అనేది మీరు అందరూ ఇక్కడ ఉండే వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళని ఇవాళ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనము రోజు న్యూస్ పేపర్లో చదువుతాం మహిళలు అంతరిక్షానికి కూడా చేరుకున్నారు అని. కానీ ఇంకా మనము పల్లెటూరులలో చూస్తే మహిళలకి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఇంకా అంత స్టేజ్ ఎదిగే ఆపర్చునిటీ చాలా వరకు కుటుంబాలు ఇవ్వవు. అలాంటి పరిస్థితుల్లో కూడా మేమున్నాము. గవర్నమెంట్ నుంచి వచ్చే గవర్నమెంట్ ఎప్పుడు కూడా డిఫరెన్షియేట్ చేయరు, మేల్ అని, మెన్ అని, విమెన్ అని. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మేముండి మీ ఫ్యామిలీలో మీకు రాని ఒక గౌరవం మేము ఇప్పిస్తాము అని చెప్పి ధైర్యంగా ప్రతి ఇంటికి, ప్రతి ఆడపిల్లకి మీరు నిలబడతారు. కాబట్టి నిజంగానే మహిళలందరికీ మీరు ఒక హీరో అనే చెప్పాలి. సో పిల్లల ఎడ్యుకేషన్ తీసుకోండి. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం జరిగింది. మన లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పటి నుంచి చాలా రకాల సంస్కరణలు తీసుకొస్తున్నారు. అంటే పిల్లలు ఈ మధ్యన మీరు కూడా చూస్తే స్కూల్లో క్లాసులు పెరిగిపోతూనే ఉంటాయి. బయట కాంపిటీషన్ చాలా వరకు పెరిగింది. కానీ చాలా మంది పిల్లలలో ఒక బేసిక్ ఫండమెంటల్స్, న్యూమరసీ అంటే మ్యాథమెటిక్స్ లో కానీ లిటరసీ ఉండట్లేదు. మనం పై క్లాసులకి చాలా చాలా స్టఫ్ లోడ్ చేస్తూనే పోతున్నాం పిల్లలకి. కానీ ఆ ఫౌండేషన్ అనేది సరిగా ఉండట్లేదు అనేది చాలా మంది మనము మన పిల్లల్ని బయట పిల్లల్ని కొంచెం కంపేర్ చేసి చూస్తే కొంచెం అది లాగింగ్ ఏమో కొంచెం రూరల్ నుంచి వచ్చే పిల్లల నుంచి అని ఒక సర్వే చెప్తాను. కానీ నిజంగా చెప్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సర్వే చూసుకుంటే నిజంగా మీరు ఇచ్చే ఫౌండేషన్ ఏదైతే ఉందో, ఎందుకంటే మీ అందరికీ ఒక ట్రైనింగ్ సెషన్ గవర్నమెంట్ నడుపుతోంది. లాస్ట్ ఇయర్ నడిపారు, మీరు అందరూ కూడా అటెండ్ అయ్యారు. నాకు గుర్తుంది, నేను కూడా వచ్చి చాలా మందిని 2-3 మండలాల్లో వచ్చి కలిసి వెళ్ళాను. ఆ రోజు మీ సమస్యలు చెప్పారు. కానీ ఆ రోజు డిస్కస్ చేసిన దాంట్లో మీకు జరిగిన వర్క్షాప్, ఆ 1 వీక్ వర్క్షాప్ లో మీకు ఏమేమి ట్రైనింగ్ ఇస్తారు అనేది కూడా మీరు చెప్పడం జరిగింది.